జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణంలో 7వ రోజు కొనసాగుతున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెకు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు సంఘీభావం తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యలపై వాళ్ళకి జరిగే అన్యాయాలపై పలు అంశాలపై మాట్లాడారు. వారికి కాంగ్రెస్ పార్టీ పూర్తి అండదండలు పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. కోవిడ్ సమయంలో చేసిన సేవలకు జాతీయ అవార్డులు తెచ్చిపెట్టిన పంచాయతీ కార్యదర్శులను రాష్ట్ర ప్రభుత్వం ఇలా దిక్కుతోచని స్థితిలోకి నెట్టి వేయడం దౌర్భాగ్యమని అన్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఏదైతే సమ్మె చేస్తుందో సమ్మె న్యాయమైన సమ్మె అందరికీ కూడా ఇలా వారం రోజుల నుంచి సమ్మె చేస్తుంది కాబట్టి అందరికీ నమస్కారం చెప్తాం. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం మనం తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అని తెచ్చుకోవడం జరిగింది. నియామకాలు అయితే లేవు. ముఖ్యంగా మొన్న ఏదో ఎలక్షన్స్ ఉన్నాయని నోటిఫికేషన్స్ ఇచ్చుడు, పేపర్ లీకేజ్ చేసుడు, చదువుకున్న వాళ్ళంతా పేపర్ లీకేజ్ చేస్తే వారంతా తీవ్ర ఇబ్బందులకు గురవడం, లేనోళ్ళు పాపం ఎక్కడెక్కడనో పోయి వాళ్ళు ఎగ్జామ్ రాసి 5 రూపాయల తిండి తిని రాస్తే మళ్ళా రీ ఎగ్జామ్ అని మళ్ళీ అన్నారు. ముఖ్యమంత్రి గారు ఎన్నడూ కూడా సెక్రటరీ ముఖ్యమంత్రి గారు 2 సార్లు మనకు తెలంగాణ వచ్చినాక 2 సార్లు ముఖ్యమంత్రి అయింది. 9 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మీరు ఏదైతే కార్యదర్శి పంచాయతీ కార్యదర్శులు ఏదైతే హామీ ఇచ్చిందో 3 సంవత్సరాలలో రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చిందో దాన్ని నెరవేర్చకుండా చాలా యాపం చేస్తుంది. మళ్ళీ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ స్పందిస్తలేడు, సీఎం స్పందిస్తలేడు. ఆఖరికి ప్రతి సమస్య మీద ఏదున్నా కానీ జాతీయ స్థాయిలో 79 విలేజ్ డెవలప్మెంట్ కి సంబంధించి మన భారతదేశ జాతీయ స్థాయిలో 79 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి. ఆ 79 అవార్డులు మాకొచ్చినాయి అని ప్రతి మీటింగ్ లో కేటీఆర్ చెప్పుకుంటాడు, ప్రతి మీటింగ్ లో ప్రతి ఎమ్మెల్యే మినిస్టర్ చెప్పుకుంటాడు, ఆఖరికి మన ఎమ్మెల్యే కూడా చెప్పుకుంటాడు ఏమని, జాతీయ స్థాయిలో మాకు అవార్డ్స్ వచ్చినాయని చెప్పేసి. కానీ ఆ యొక్క అవార్డ్స్ ఎవరి వల్ల వచ్చినాయి అన్నది మాత్రం ఎవరికి తెలియదు. ఎవరి వల్ల వచ్చినాయని ఈ రోజు మనం ప్రశ్నించాలి. దానికి కారణం కేవలం ఈ జేపీఎస్ లో డెవలప్మెంట్ పొద్దున 7 నుంచి రాత్రి 12 దాకా కష్టపడి పనిచేస్తూ డెవలప్మెంట్ వర్క్స్ విలేజ్ లో ఎక్కడ ఆగకుండా విలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్న వీళ్ళని గుర్తించకుండా అవార్డులు మాత్రం మాకు వచ్చినాయని చూపెట్టుకుంటున్నారు తప్ప కానీ వీళ్ళ జీవితాల గురించి ఆలోచిస్తున్నారు. అలాగే ఇంకొకటి